మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కర్నూలు జిల్లా పత్తికొండ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ క్రాంతి నాయుడు గారిని ఒక చిన్న ఇంటర్వ్యూ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఏంటి మెయిన్ కారణం? అంటే ఇప్పుడు ఢిల్లీకి ఎలాంటి చరిత్ర ఉందో కర్నూలు కూడా అలాంటి చరిత్ర ఉంది. అవును సార్. అంత చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతం ఎందుకు ఇలా అయింది అనేది ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అక్కడికి క్లోజ్, ఏ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఎమ్మెల్యేలకు కూడా కనీసం గెలవలేదు. అలాంటి పార్టీ లేకపోవడానికి కారణం ఏంటి మెయిన్ గా? అంటే నేను కొద్దిగా ప్రాంతానికి ఏమైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ అనేది మేము చూసాం. బీహార్ లో ఓడిపోవడానికి కారణం ఏంటి సార్? ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ఆ బూత్ అనేది జరగనందుకే మేము సీట్లు పోయింది సార్. కానీ మెయిన్ జనాల్లో ఏమంటున్నారంటే దీనికి రాహుల్ గాంధీ పిఎం క్యాండిడేట్ ఉన్నంత వరకు ఇది గెలవడం కష్టం అంటున్నారు. సో ఇక్కడ యువత రావాలని అంటారు, యువతను ఎవరు ఎంకరేజ్. అట్ ద సేమ్ టైం క్రాంతి నాయుడు అంటే కాంగ్రెస్ లీడర్ అనేది అందరికీ ఉంది, కానీ క్రాంతి నాయుడు కేవలం వాళ్ళ సామాజిక వర్గం కోసమే ఎక్కువ కష్టపడతాడు పార్టీ కొద్ది అనే మాట చాలా మంది వినిపిస్తుంది. మనీ, ఫ్రీ మనీ ఇక్కడ లేదు ఈ కమ్యూనిటీలో. మినిమం 1% కూడా చదువుకున్న వాళ్ళు లేరు, జైళ్ళలో ఉన్నారు, ఎక్కువ మంది రౌడీ షీట్లుగా ఉన్నారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు ఉన్నారు. ఆమె కాంగ్రెస్ ను కాకుండా అంతకుముందు వేరే పార్టీ స్థాపించి తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్ లోకి మనకి ఇక్కడ వచ్చింది. ఏదో చేస్తుంది అంటారా? కాంగ్రెస్ కనీసం తీసుకురాగలుగుతుంది అంటారా? కనీసం అన్న అంటే మేడంతో నేను కూడా మాట్లాడినప్పుడు, ట్రావెల్ చేసినప్పుడు ఎక్కడి నుంచో వచ్చిన పొలిటికల్ ఎంట్రీ లేకోకుండా, డబ్బుతో సంబంధం లేకోకుండా వచ్చిన క్రాంతి నాయుడు పత్తికొండకు ఏదైనా చేయగలుగుతాడో రేపొద్దున ఏదైనా ఉంటే? ఏం సాధించామనేది. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ క్రాంతి నాయుడు గారిని ఒక చిన్న ఇంటర్వ్యూ నిమిత్తం, ఆయన పత్తికొండలో ప్రతి చిన్న సమస్య దగ్గర నుంచి వాళ్ళ పార్టీ ప్రభుత్వంలో లేకున్నా కూడా ఎటువంటి ఆలోచించుకోకుండా ప్రతిరోజు సమాజం గురించి ఆలోచిస్తూ, సమాజంలో జరిగే విషయాల మీద ప్రతి ఒక్కటి తెలియజేస్తూ, సోషల్ మీడియాకి అయితేనే ఆయన సొంత ఛానల్ పెట్టుకొని, అంతేకాకుండా వారి సామాజిక వర్గం గురించి ఏదైతే బోయలకు ఎస్టీ ఇవ్వాలనే దాని మీద కూడా అనునిత్యం పనిచేస్తుంటాడు. మరి అంటే అలాంటి అద్భుతమైన వ్యక్తిని మన సుమన్ టీవీ తరఫున పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాం సార్. ఏంటి సార్ మీ గురించి నేను చాలా ఎంక్వైరీ చేశాను. చిన్న వయసులోనే పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యారు. అవునా కదా సార్? అవును. అంతేకాకుండా ఏదైనా బ్యాక్గ్రౌండ్, ఏదైనా పొలిటికల్ ఫ్యామిలీ ఏదైనా అని ఆలోచిస్తే కూడా అమ్మ టీచరు, నాన్న టీచర్, ఇద్దరు టీచర్స్ అన్నట్టు విన్నాం. కానీ ఏంటి పొలిటిక్స్ లో రావడానికి చాలా మంది ఇష్టపడరు. ఇంట్లో ఇద్దరు టీచర్స్ ఉన్నారు, ఎడ్యుకేటర్స్ ఉన్నారు అంటే అంత ఇంట్రెస్ట్ చూపించారు. మీరు కూడా మంచి అడ్వకేట్ అన్నట్టు కూడా విన్నాం. పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి ఏంటి మెయిన్ కారణం? మెయిన్ కారణం అంటే ఫ్రమ్ స్టూడెంట్ లీడర్షిప్ అని అనుకోవచ్చు. అదొక వన్ ఆఫ్ ద మనకి బేస్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఓకే సార్. దాని తర్వాత మన ఒక రీజన్ ప్రాబ్లమ్స్, తర్వాత ఇక్కడున్న పరిస్థితులు, దీని మీద ఒక మెయిన్ టర్న్ ఓవర్ మనకి అక్కడి నుంచి వచ్చింది. ఇంతకుముందు అంటే ప్రీవియస్లీ నేను 13 నుంచి కూడా నేను సెంట్రల్ సెక్రటరీ సర్వీసెస్ లో చేసేవాడిని. అది మనల్ని తీసుకుంటూ వచ్చింది. ఇక్కడ ఒక సొసైటీ 2014 లో ఒకటి ఎస్టాబ్లిష్ చేసాం, హెల్ప్ సొసైటీ అని చెప్పేసి. దాని నుండి చిన్న చిన్న కార్యక్రమాలు చేసేవాళ్ళం. ఈ కార్యక్రమాలు చేసే టైంలో మనకు ఒక రీజన్ గురించి ఇంకా ఎక్కువ తెలవడం, తర్వాత మెడికల్ క్యాంప్స్ కావచ్చు, లిటరసీ క్యాంప్స్, తర్వాత ఇట్లాంటి వివిధ విధాలుగా ఇక్కడ చేసుకుంటూ వచ్చాం. ఈవెన్ సమ్ వాటర్ ఫైట్స్ చేసాము. ఇట్లా చేస్తున్న క్రమంలో నాకు తెలిసింది ఏంటంటే ఈ రీజన్కి ఇంకా అంటే మనం ఏదో ఇక్కడ అందరు రకాల అంటే కర్నూలులో ఒక మనం చరిత్ర చూస్తే ఈ దేశంలో అంటే ఇప్పుడు ఢిల్లీకి ఎలాంటి చరిత్ర ఉందో కర్నూలు కూడా అలాంటి చరిత్ర ఉంది. అంత చరిత్ర ఉన్నటువంటి ఈ ప్రాంతం ఎందుకు ఇలా అయింది అనేది కొద్దిగా మనం ఎగ్జామిన్ చేస్తే, సో ఇక్కడ ఒక మంచి పొలిటీషియన్స్ ఉంటే బాగుంటుంది అని ఒక అనిపించింది. అంటే మనం ఏమైనా సాధిస్తామని కాదు, బట్ ఇక్కడ క్వశ్చనింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంతంలో. కానీ దేన్ని క్వశ్చన్ చేస్తున్నాం అనేది తెలియదు. సో ఈ పీపుల్కి అది నేర్పిస్తే మనం ఒక రకంగా సక్సెస్ అయినట్లే అనిపించింది. సో నేను ఈ వేని 2019 లో తీసుకోవడం జరిగింది పాలిటిక్స్ లోకి వస్తే. అంటే ప్రతిసారి ఊకని మనం అడగడం ఎందుకు, ఇక్కడ చేయడం. అప్పుడే నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఇక్కడ రెడీ అవ్వడం. కృష్ణమూర్తి గారి కొడుకు శ్యామన్న, ఇప్పుడు ఆయన శ్యాంబాబు గారు ఆయన రావడం, టీజీ భరత్ గారు అప్పుడే రావడం, ఇంకా కొత్తగా అప్పుడు కంగడి శ్రీదేవి గారు, అంటే మొత్తం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళంతా అప్పుడు స్టార్ట్ చేశారు.
సో old మళ్ళీ generation నేను నుంచి start జాబ్ చేశారు. రిటైర్ అయిన తర్వాత వచ్చేంత లోపు అక్కడ వచ్చి ఇప్పుడు ఫైట్ చేసే పరిస్థితి కాదు. సో వాళ్ళతో పాటు మనం ఉంటే కో ఎగ్జిస్టెన్స్ గా చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో నేను 2019లో రిజైన్ చేసి పాలిటిక్స్ లోకి రావడం జరిగింది. ఓకే సార్, పొలిటికల్ ఎంట్రీ ఫస్ట్. పొలిటికల్ ఎంట్రీ ఫస్ట్. కానీ మీరు ఎంచుకున్న పార్టీ, ఎవరైనా ఒకసారి పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతున్నామంటే కనీసం ప్రతిపక్షంలోనైనా ఉండాలనుకుంటారు. పాలకపక్షం లేదా ప్రతిపక్షం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ అక్కడికి క్లోజ్ అధికారంలోకి రావడం, ఎక్కడ కూడా నాకు తెలిసి ఏ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఎమ్మెల్యేలకు కూడా కనీసం గెలవలేదు. అలాంటి పార్టీ లేకపోవడానికి కారణం ఏంటి మెయిన్ గా? అంటే నేను కొద్దిగా నేను 2013-14 కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేశాను. ఓకే. 14 to 19 ఈవెన్ విత్ బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిర్మలా సీతారామన్ గారు హెచ్ఆర్డి ఉన్నప్పుడు మేడం దగ్గర సెక్షన్ ఆఫీసర్ గా, ఇట్లా శక్తికాంత్ దాస్ దగ్గర, ఇట్లా కొంతమంది పెద్ద పెద్ద నాయకుల దగ్గరే మేము సెక్షన్ ఆఫీసర్స్ గా చేశాను. అంటే ఐ వర్క్డ్ విత్ బోత్ నేషనల్ పార్టీస్. ఈ రెండిట్లో అంటే మన ప్రాంతానికి ఏ పార్టీ ఎక్కువ చేసింది అనేది కొద్దిగా చూసుకోవడం, తర్వాత కాంగ్రెస్ నుంచి ఇక్కడ ఎక్కువ రావడం, తర్వాత మనం చూస్తాం మామూలుగా 10 years ఏ పార్టీ అయినా కానీ ఇట్లా పరిస్థితి. సో ఈ ప్రాంతానికి ఏమైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ అనేది మేము చూసాం. సో దెర్ ఇస్ సచ్ స్కోప్, ఇక్కడ మళ్ళీ వస్తే కూడా నేషనల్లో వస్తే మళ్ళీ మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అని చెప్పేసి అప్పుడు ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం నేను తీసుకోవడం జరిగింది ఆ రోజుల్లో. కానీ సార్ ఇప్పుడు మీరేమో వస్తుంది అన్నట్టుగా అంటున్నారు, కానీ రోజుకి కాంగ్రెస్ అంతరించిపోతుంది. కానీ ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ లో ఎందుకు సార్ బీహార్ లో ఓడిపోవడానికి కారణం ఏంటి సార్? ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? ప్రధాన కారణం అంటే నేను కూడా యాక్చువల్గా నేను ఆ మెయిన్ ఆర్గనైజేషన్ లో ఉన్నాను. నేను కూడా నేను నేషనల్ అబ్జర్వర్ RGPRS అని చెప్పి రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన ఉంటుంది. నేను ఒక స్టేట్ ఇన్ఛార్జ్. వి డీల్ విత్ లోకల్ బాడీస్ యాక్చువల్లీ. అంటే 73-74 అమెండ్మెంట్స్ కానీ ఇట్లా యాక్ట్ మీద నుంచి ప్రజలకు చెప్తాం బూత్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది, పోల్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది. సో ఈ ఒక రీసెర్చ్ అనేది చేస్తాం. దాంట్లో మేము కూడా పార్టీకి మొత్తం ఇండియా వైడ్ ఒక 400 members ఉన్నాం మేము. సో ఇవన్నీ చేస్తున్న క్రమంలో అక్కడ ఏంటంటే బూత్ మేనేజ్మెంట్ అనేది చాలా వీక్ గా ఉన్నాం ఇప్పుడు కూడా. ఈవెన్ దో మనం ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసినా కూడా బూత్ మేనేజ్మెంట్ లో మేము ఫెయిల్ అయినాం. అది యాక్చువల్ ఈవెన్ దో మేము హైకమాండ్ చెప్పాము, అది మనం బూత్ మేనేజ్మెంట్ లో ఫెయిల్ అవుతున్నాం, ఎలక్షన్ ఇంజనీరింగ్ జరగట్లేదు ఇక్కడ. తర్వాత బూత్ ఏజెంట్స్ కూడా మనం ఎక్కువ ఎంపవర్ చేయలేకపోతున్నాం. అంటే మీరు సింపుల్ గా అది క్యాలిక్యులేషన్ తీసుకుంటే ఇది ఇప్పుడు RJDకి, తర్వాత కాంగ్రెస్ కి, బీజేపీకి, JDUకి ఉన్నంత మంది బూత్ ఏజెంట్స్ ఈవెన్ ఇక్కడ కూడా మేము ఈవెన్ ఏపీలో అయితే ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి అనుకోండి. సో ఇది ఒక మాస్ పార్టీ. సో ఆ డిఫరెన్సెస్ తోనే అక్కడ పోవడం. ఈవెన్ దో పీపుల్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కాంగ్రెస్ అండ్ ఇప్పుడు అది అంటే ఇండియా అలయన్స్ ని ఎక్కువ సపోర్ట్ చేసినా కూడా అది మామూలుగా ఈ యొక్క అలయన్స్ ని సపోర్ట్ చేసినా కూడా మేము ఎందుకు ఫెయిల్ అయినామంటే ద రీజన్ ఈస్ అదే, ఆ ఎగ్జిక్యూషన్ అనేది నీటికి జరగలేదు అనేది నా అభిప్రాయం. రాహుల్ జీ ఆయన ఇవ్వాల్సిన గుడ్ ఎఫర్ట్స్ ఇచ్చినాడు, తర్వాత ఆయన ఇవ్వాల్సిన ఎఫర్ట్స్ వాళ్ళు ఇస్తున్నారు, కానీ బట్ పీపుల్లోకి ఇంకా వెళ్ళలేదు అనేది. అంటే ఇక్కడ బూత్ మేనేజ్మెంట్ లో మీరు చూస్తే ఓట్ రేషియోస్ కానీ ఓట్ పర్సంటేజ్ అనేది RJDకి ఎక్కువ ఉండొచ్చు దాంతో పోలిస్తే, అవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ బూత్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఒక ఓటుతో గెలిచినట్టే. సో ఆ బూత్ మేనేజ్మెంట్ లో వి ఫెయిల్, కంప్లీట్లీ ఫెయిల్. ఆ విషయంలో ఫెయిల్ అయినారు. ఆ బూత్ మేనేజ్మెంట్ జరగనందుకే మేము సీట్లు పోయింది. మీరు సీట్స్ కూడా అన్ని చూస్తే కొన్ని 5,000, 10,000తోనే పోయినాయి అంతే. అవును సార్. కానీ మెయిన్ జనాల్లో ఏమంటున్నారంటే దీనికి రాహుల్ గాంధీ PM క్యాండిడేట్ అంటే ఉన్నంత వరకు ఇది గెలవడం కష్టం అంటున్నారు. ఏంటి ఈ మాట అనడానికి గల కారణం ఏంటి? అంటే జోడో యాత్ర చాలా అద్భుతంగా చేస్తారు నాకు తెలిసి. భారత్ జోడో యాత్ర ఇప్పుడు అసలు అంటే వరల్డ్ అంతా చూసింది మన సైడ్. అసలు ఇండియాలో మళ్ళీ ఏదో జరిగిపోతుంది అని చెప్పి గాంధీ యాత్రతో పోల్చారు. ఈ దేశంలో మళ్ళీ మార్పు వస్తుంది అనుకుంటాం. ఇప్పుడు మనమే ఉన్నాం, మనమందరం కూడా ఏమనుకుంటున్నాం, యువత రాజకీయాలకు రావాలని అంటాం. మనకి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అనేది మనం ఆలోచిస్తే ఈవెన్ ఇప్పుడు మన గురించి పెద్ద పెద్ద వ్యాసాలు చెప్పే నాయకులే మనకు సపోర్ట్ చేయరు ఫస్ట్. ఈవెన్ దో వీఆర్ క్వాలిఫైడ్, ఈవెన్ దో మనం అన్ని క్వశ్చన్ చేస్తున్నాం, ఈవెన్ దో మనం పీపుల్ తో మాట్లాడుతున్నాం, వాళ్ళ గురించి మనం రోడ్లు ఎక్కినాం, కేసులు పెట్టించుకున్నాం, అన్ని చేస్తున్నా కూడా పబ్లిక్ ని మన సైడ్ లేకుండా చేస్తూ ఉండేది సీనియర్ నాయకులే. సో ఇక్కడ యువత రావాలని అంటారు, యువతను ఎవరో ఎంకరేజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఆయన కూడా ఫేస్ చేస్తూ ఉండదు అదే. ఇప్పుడు ఆయన మీద బ్లేమ్ గేమ్ జరుగుతోంది, ఎన్నో జరుగుతుంది, ఇంకా అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం ఎవ్రీడే. సో దట్స్ వై, అంతేగాని హీఈస్ ఎ ఎఫిషియెంట్ లీడర్. ఆయనలో ఒక తపన ఉంది, చేయాలి, ఈ దేశానికి ఏదైనా చేయాలని ఉంది.
ఈజ్ గివింగ్ ఇనఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళందరినీ తీస్తున్నాడు, చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు పార్టీ పవర్లో ఉందా ఇది ఉందనేది కాదు. సి హౌ ఎఫర్ట్స్ వీఆర్ పుట్టింగ్. పబ్లిక్ కోసం మనం ఏం చేస్తున్నాం, పబ్లిక్ గురించి మనం మాట్లాడుతున్నామా లేదా. పార్టీ అనేది మనకి ఏదో ఒక చోట ఒక మార్గం అవుతుంది తప్ప పార్టీ నుండి నువ్వు అన్ని వస్తాయి అని అనుకున్నప్పుడు ఇంకా మిగతా నాయకులంతా ఇప్పుడు మోస్ట్ ఆల్ నాయకుల్లో ఇప్పుడున్న మన ఎమ్మెల్యే కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళలో ఎఫెక్టివ్నెస్ లేదనేది ప్రజలకు తెలుసు. కాబట్టి వాళ్ళ వాల్యూ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. ఈవెన్ దో మనం పవర్లో లేకపోయినా మనకున్న వాల్యూ మనకు ఉంటుంది. సి వాల్యూ డిపెండ్స్ ఆన్ అవర్ వర్క్. పార్టీ నుంచి పార్టీస్ మనకు ఒక బూస్ట్ అంతే తప్ప బూస్టర్ తప్ప దాని నుంచి లేదు. సో టైం డిసైడ్స్ ఎవ్రీథింగ్ అంతే. కానీ సార్ క్రాంతి నాయుడు అంటే కాంగ్రెస్ లీడర్ అనేది అందరికీ ఉంది, కానీ క్రాంతి నాయుడు కేవలం వాళ్ళ సామాజిక వర్గం కోసం ఎక్కువ కష్టపడతాడు పార్టీ కొద్ది అనే మాట చాలా మంది వినిపిస్తుంది. అంటే ఇప్పుడు అంటే నాకు కూడా రీసెంట్గా మేము చేసిన ప్రోగ్రామ్ తర్వాత నేను కొద్దిగా ఫీడ్బ్యాక్ తీసుకుంటే కొంతమంది ఈ మాట అన్నారు. ఓకే, సి ఇప్పుడు ద ఎగ్జాక్ట్ వర్డ్ ఆఫ్ కాంగ్రెస్ మీరు అర్థం చేసుకుంటే సార్ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్లకు కూడా ఇది ఒక ఆన్సర్ అవ్వచ్చు. ఓకే, కాంగ్రెస్ మీరు మెయిన్ అంటే మేము ఆర్గనైజేషన్లో నేను నేతృత్వ సంఘం అని ఒకటి ఉంటుంది, దాంట్లో నేను ట్రైనింగ్ తీసుకున్నాం, పోయించినాం. ఈవెన్ మేము 73, 74 అమెండ్మెంట్ యాక్ట్ గురించి మాట్లాడినప్పుడు కూడా ఓకే, ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ కాంగ్రెస్ ఏంటంటే సార్ కాంగ్రెస్ ఫైట్స్ ఫర్ సంథింగ్, ఓకే, సమ్ వన్ ఆర్ సమ్ ఏరియా ఆర్ సమ్ రీజియన్ ఆర్ సమ్ పీపుల్. అది నీ కుటుంబం కోసం కావచ్చు, లేకపోతే నీ ప్రాంతం కోసం కావచ్చు, లేకపోతే నీ వీధిలో ఉన్నటువంటి ప్రజల కోసం కావచ్చు, ఏదైనా కావచ్చు. దట్స్ ద మీనింగ్ ఆఫ్ కాంగ్రెస్. ఇక్కడ మెజారిటీ పీపుల్ ఉండేది ఇక్కడ సామాజిక వర్గం మనకు ఉంది. అక్కడ వాయిస్ ఎక్కువ వినిపిస్తున్నాం తప్ప మనము అందరినీ ఎవరిని మిగతా వాళ్ళని కాదని లేదు, ఇదని లేదు. ఇప్పుడు ఇక్కడ ద మోస్ట్ బ్యాక్వర్డ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ కమ్యూనిటీ ఇది. సో ఆ కమ్యూనిటీకి న్యాయం చేయగలిగితే మిగతా వాళ్ళకి కూడా మన మీద హోప్ వస్తుంది. మనం అట్లా కూడా చేయొచ్చు. మీరు ఆ కమ్యూనిటీలో ఉన్నందుకు అది బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనుకోవడం ఎలా సార్? నేను ఆ కమ్యూనిటీలో ఉన్నాను, బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అని కాదు. ఐఎమ్ ఫేసింగ్ ద సేమ్ కదా. ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళని బట్టే మనం ఉంటాం. ఇప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళని చూస్తున్నాము. ఇప్పుడు నేనేమి పెద్ద ఇప్పుడున్న ఎమ్మెల్యే కావచ్చు, ఎక్స్ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళలాగా నేను డబ్బులు ఓటుకు నోటు ఇవ్వలేకపోతున్నాను, లేకపోతే వాళ్ళలాగా డబ్బులు ఇచ్చి తెరపలేకపోతున్నాను కాబట్టే కదా నాకు ఈ పరిస్థితి. అదే నేను వాళ్ళలాగా నేను కూడా విసిరేసే పరిస్థితిలో ఉంటే మేము కూడా ఉండేవాళ్ళం పరిస్థితి. లేకనే కదా ఈ కమ్యూనిటీకి అది లేదు, ఆ లీడర్షిప్లో ఫెయిల్ అవుతున్నాం. అక్కడే ఫ్రీ మనీ ఇక్కడ లేదు. ఈ కమ్యూనిటీలో మినిమం 1% కూడా చదువుకున్న వాళ్ళు లేరు, జైళ్ళలో ఉన్నారు, ఎక్కువ మంది రౌడీ షీట్లుగా ఉన్నారు. అంటే మీ కమ్యూనిటీని మెయిన్ గా ప్రతి ఒక్క పొలిటికల్ లీడర్ కూడా ముందర పెట్టి చేస్తారు, హత్య చేయాలన్నా ఏది చేయాలన్నా. ఇక్కడ అంటే మెజారిటీగా నాట్ ఓన్లీ వాల్మీకిస్, ఇక్కడ మాదిగ కమ్యూనిటీ కావచ్చు, ఎరుకుల కమ్యూనిటీ కావచ్చు, లేకపోతే లంబాడీస్ కావచ్చు, వీళ్ళందరినీ కూడా మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్ అన్నింటినీ కూడా వాళ్ళ దానికోసం కురువలు కావచ్చు, ఎక్కడ కావాలంటే అట్లా వాడుతున్నారు. మెజారిటీగా ఇప్పుడు మీరు ఏ కమ్యూనిటీ ఎక్కువ ఉంది పాపులేషన్ తీసుకుంటే ఇది కనిపిస్తుంది అంతే. అట్ ద సేమ్ టైం దిస్ ఇస్ మోస్ట్ ఎక్స్ప్లాయిటెడ్ కమ్యూనిటీ. ఆ కమ్యూనిటీ మీద ఇప్పుడు ఎవరైనా కానీ ఫస్ట్ ఒక సమూహానికి నువ్వు న్యాయం చేయగలిగితే మనం మిగతా వాళ్ళకి న్యాయం చేస్తాడని నమ్ముతారు. నువ్వు నీ వాళ్ళకి నువ్వు న్యాయం చేయలేడు, నువ్వు వచ్చి వేరే వాళ్ళకి ఏం చేస్తావు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని ప్రజలే మాట్లాడేస్తారు ఇక్కడ. ఇప్పుడు మనము ఏదనేది కాదు, పిన్ పాయింట్ చేయాలి. ఇప్పుడు సరే ఈ పిల్లోని అన్ని విధాలుగా ఇప్పుడు మనం ఎక్కడ అవినీతి చేస్తున్న దాంట్లో లేదు, మన మీద అవినీతి మరకలు లేవు, లేకపోతే మన దగ్గర తీసుకునేది. ఇంకా లాస్ట్కి ఒక సమూహం కోసం ఫైట్ చేస్తుంటే కూడా నువ్వు వాళ్ళ కోసం చేస్తున్నావు, మా కోసం చేయట్లేదు అంటే ఎవరి కోసం చేయట్లేదు, మనం అందరి కోసం చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం నీకు ఇక్కడ మెజారిటీ ఎక్కువ వాళ్ళు ఉన్నారు. స్టేట్ వైడ్గా మనకంటూ ఒక సంఘాలు ఇట్లాంటివి ఉంటాయి, పీపుల్ ఫైట్ చేస్తున్నాం అంతే. మీరు అనుకున్న లక్ష్యం ఏదైతే మీ సామాజిక వర్గానికి ఎస్టీ తీసుకుని రావాలని పోరాడుతున్నారు అంటే మీరనే కాదు సార్, మీతో పాటు చాలా మంది ఫైట్ చేస్తున్నారు, కానీ మీకే సరిగా లేదు చాలా చోట్ల అనేది కనిపిస్తుంది బయట ఎక్కడ చూడు. అంటే ఇక్కడ మీ వాళ్ళకి ఇన్ ఇండియా మీరు రైట్ ఫ్రమ్ ద ఫ్రీడమ్ మీరు చూసుకోవచ్చు. ఫ్రీడమ్ మూవ్మెంట్ దగ్గర నుంచి చూసుకోవచ్చు. 1857 రివల్ట్ కావచ్చు, తర్వాత ఇవన్నీ తీసుకోవచ్చు. ఇప్పుడు 1857 రివల్ట్ ఫస్ట్ స్టార్ట్ అనేది వాల్మీకి పోయే దగ్గర నుంచి. హల్లగల్ ఒక విలేజ్ దగ్గర వాళ్ళు వెపన్స్ని సరెండర్ చేయమంటే వాళ్ళు వెపన్స్ సరెండర్ చేయనప్పుడు వాళ్ళ మీద ఆ రోజు నైట్ ఒక అటెంప్ట్ జరుగుతుంది. ఆ అటెంప్ట్ తర్వాత వాళ్ళు ఒక పోలీస్ స్టేషన్ అటాక్ చేసిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అది నార్త్కి వెళ్తుంది మూవ్మెంట్. నార్త్లో తర్వాత రావడం ఇంకదంతా ఇంకా మన రెస్ట్ ద హిస్టరీ. ఎక్కడ మొదలైంది ఏంటి ఏం కదని మీరు ఆలోచన చేస్తే తర్వాత లాస్ట్కి ఏం చేస్తారు, మన ఒక యూనిటీ మీద బ్రేక్ చేసింది బ్రిటిషర్స్ కావచ్చు, బ్రిటిష్ గవర్నమెంట్ కావచ్చు. ఈ దేశంలో యూనిటీ ఐక్యత అనేది ఒక ఎండమవలండి, ఇట్స్ ఎ మిరేజ్.
ఎక్కడ కూడా ఐక్యత అనేది ఏ కమ్యూనిటీ కావచ్చు, ఏ ఏ మతం కావచ్చు, అవును అవును లేకపోతే ఒక ప్రాంతం కూడా కావచ్చు. అవును కమ్యూనిటీ అనేది ఒక మిరేజ్, అది ఐక్యత అనేది ఒక మిరేజ్, అది అదొక ఎండమావి లాంటిది, ఎక్కడ ఉండదు. కానీ ఎమోషన్, మీరు ఫ్రీడమ్ మూవ్మెంట్ లో కూడా మనకి మనము మోడరేట్స్ అనే వాళ్ళు ఉన్నారు, ఎక్స్ట్రీమిస్ట్స్ అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నినాదం వాళ్ళదే, ఎక్స్ట్రీమిస్ట్ నినాదం వీళ్ళదే, ఎవరిది వాళ్ళు. కానీ అందరూ ఒక ఎమోషన్ క్యారీ చేసినారు, ఏంది మనకి ఇండియాకి స్వాతంత్రం కావాలి, ఇండియాకి ఫ్రీడమ్ తీసుకురావాలి. సో అది జరిగింది. రెస్ట్ ఇస్ ద హిస్టరీ. ఎలా అయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో ఇక్కడ అట్లాంటిదే. ఇప్పుడు ఫైట్ అనేది జరుగుతుంటది, రకరకాలు ఉన్నాయి. ఇప్పుడు వివిధ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు నా క్రాంతి అనేవాడిని ఇప్పుడు సామాజికంగా చూస్తే ఓకే, లేదు కాంగ్రెస్ వ్యక్తిగా చూస్తే నేను ఒక డివిజన్ అవుతాం. తర్వాత ఇప్పుడు టీడీపీ వాళ్ళు టీడీపీ ఉంటారు, వైసీపీ వాళ్ళు వైసీపీ ఉంటారు, బీజేపీ వాళ్ళు బీజేపీ ఉంటారు. సో ఫైట్ అనేది అట్లా కావడం వల్ల యూనిటీ అనేది బ్రేక్ అయింది తప్ప ఎమోషన్. ఇప్పుడు ఏదైనా ఒక మీటింగ్ పెడితే అందరూ వస్తున్నారు. ఇప్పుడు మేము కర్నూలులో మీటింగ్ పెట్టాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అసోసియేషన్స్, ఏజ్ డిఫరెన్స్ కూడా లేకుండా యువత వచ్చారు. సొంతంగా వాళ్ళే వచ్చారు. మేము అన్నం కూడా పెట్టలేదు వాళ్ళకి, అయినా కూడా పెట్టి. ఓకే సార్, కానీ ప్రస్తుతం మీ కాంగ్రెస్ పార్టీ స్టేట్ లీడర్ ఆమె పిసిసి అధ్యక్షురాలు షర్మిల గారు ఉన్నారు. ఆమె కాంగ్రెస్ను కాకుండా అంతకుముందు వేరే పార్టీ స్థాపించి తెలంగాణలో మళ్ళీ కాంగ్రెస్లోకి మనకి ఇక్కడ వచ్చింది. ఓకేనా సార్, ఆమె ఏదో చేస్తుంది అంటారా? కాంగ్రెస్ కనీసం తీసుకురాగలుగుతుంది అంటారా? కనీసం అంటే మేడంతో నేను కూడా మాట్లాడినప్పుడు, ట్రావెల్ చేసినప్పుడు ఇప్పుడు చూస్తే షీఈస్ ఎ ఫైటర్ యాక్చువల్లీ. షీ వాంట్స్ టు, అంటే ఏదో ఒకటి చేయాలని ఉంది మేడం గారు కూడా ఉండడం. అంటే ఇప్పుడు మీరు చూస్తే మాట్లాడే తీరు కావచ్చు, ఒక్కొక్కసారి ఇప్పుడు పొలిటికల్ డైనమిక్స్ తగ్గట్టు మాట్లాడాల్సి వస్తుంది, స్టేట్మెంట్స్ చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడున్న పరిస్థితిలో అన్ని విధాలుగా ఓపెన్ కాకపోయి ఉండొచ్చు లీడర్ కూడా. సో ఒక టైం వచ్చిన తర్వాత డెఫినెట్లీ షీ హ్యాస్ టు ఓపెన్. ఇప్పుడు సీఎం కావాలన్నా, లేకపోతే ఇక్కడ ఇంకా గవర్నమెంట్ స్థాపించాలన్నా, లేకపోతే మీరు అన్నట్లు మేము ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, మీ ఏదైనా ఉండాలన్నా స్ట్రాటజీ చేంజ్ చేయాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితిలో షీఈస్ ప్లేయింగ్ ఏ వైటల్ రోల్ పార్టీలో. సో అందుకనే ఇప్పుడు ఈవెన్ రాహుల్ గారు కూడా మేడం గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా వాయిస్ అయితే వస్తుంది కదా. ఇప్పుడు తను మేడం గారు స్టేట్మెంట్ ఇస్తే పీపుల్ ఆర్ లిజనింగ్. ఇట్ టేక్స్ టైం అంతే. ఏమంటే నెగిటివిటీ అనేది ఇక్కడ ఫస్ట్ క్రియేట్ చేసి పడేస్తారు కాబట్టి మనం దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇట్ టేక్స్ టైం అనమాట. దెన్ సార్, పత్తికొండ కాన్స్టిట్యున్సీలో కేఈ కుటుంబం దాదాపు 25 నుంచి 30 సంవత్సరాలు పరిపాలించి, దాని మధ్య కాలంలో మొన్నేదో లాస్ట్ టైం కానిగంటి శ్రీదేవి గారు కూడా గెలిచారు. కానీ వీళ్ళంతా పత్తికొండకి ఇచ్చే హామీ ఏంటంటే చెరువుకు నీళ్లు తెస్తాం, పత్తికొండకు జ్యూస్ ఫ్యాక్టరీ తెస్తాం, రోడ్ కటింగ్ చేస్తాం. ఈ హామీలు అందరు ఇచ్చి కామన్ ఎమ్మెల్యేస్ కేవలం 30 సంవత్సరాలు ఇస్తున్నారు. లాస్ట్ టైం వచ్చి శ్రీదేవి గారు 5 సంవత్సరాలు ఇచ్చారు, కానీ చేయలేకపోయారు. భారీ మెజారిటీతో శ్రీదేవి గారిని కూడా గెలిపించారు. కానీ వీళ్ళంతా బలమైన పార్టీస్, డబ్బున్న పార్టీస్ చేయగలిగినది ఎక్కడి నుంచో వచ్చిన పొలిటికల్ ఎంట్రీ లేకోకుండా, డబ్బుతో సంబంధం లేకోకుండా వచ్చిన క్రాంతి నాయుడు పత్తికొండకు ఏదైనా చేయగలుగుతాడో రేపొద్దున ఏదైనా ఉంటాయి అంటే? నేను సింపుల్ ఎగ్జాంపుల్ మీరు అడిగిన దానికి ఏం సాధించామనేది ఇప్పుడు మేము చూసుకుంటాం ఎప్పుడైనా కానీ. అంటే మనలాంటి ఇంటలెక్చువల్స్ ఎప్పుడైనా కానీ అందరిలాగా మనం పాలిటిక్స్ చూసుకోకుండా వాట్ వీఆర్ అచీవింగ్ అనేది మనం చెక్ లిస్ట్ పెట్టుకుంటూ పోతాం. సో మీరు అన్న విధంగానే నేను 2014 అప్పుడు కే కృష్ణమూర్తి గారు గెలిచిన తర్వాత ఇదే 4 స్తంభాల దగ్గర ఆయన స్పీచ్ ఇచ్చారు ఒకటి. విన్నా నేను వాట్ హీ సేస్ అని. అప్పుడు నాకు ఉండేది 2 ఆశయాలు. ఒకటి, ఈ ప్రాంతానికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురావాలి, ఇంకోటి చెరువులు నింపాలి అని అన్నాడు. ఇంకా తర్వాత బీజీ హాస్టల్స్ ఇట్లాంటివి పెట్టుకుంటూ వచ్చినాడు. ఆయన తర్వాత అవి ఏమీ చేయలేదు. ఆయన ఏమీ చేయలేదని కూడా నేను క్వశ్చన్ చేసిన 2017-18 మన హెల్ప్ సొసైటీ దానికి. అప్పుడు మా మీద ఇది చేయడం ద్వారానే నేను 2019 ఎలక్షన్స్ రావడం జరిగింది. అసలు ఈ ప్రాంతానికి ఏమైనా చేసింది అంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీ అనేది నేను ఎన్నోసార్లు చెప్పాను కూడా. ఇప్పుడు అప్పుడు శేషిరెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకుని వచ్చిందే ఈ టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ. బికాస్ హీఈస్ ఏ అగ్రికల్చర్ స్టూడెంట్. ఆయన అగ్రికల్చర్ స్టూడెంట్ కాబట్టి ఈ ప్రాంతం డెవలప్ చేయాలంటే ఇక్కడ ఒకటి టమాటో జ్యూస్ ఫ్యాక్టరీ అనేది ఉంటే బాగుంటుందని చెప్పేసి అప్పుడున్న ఆయనకున్న అవేర్నెస్తో ఆయన చెప్పాడు. చాలా మంది ఇప్పుడు ఇదే కే ప్రభాకర్ గారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు 2009లో చెప్పిన మాట, ఇక్కడ జ్యూస్ పనికిరాదు టమోటా అని. కే కృష్ణమూర్తి గారు కూడా చెప్పారు. శ్రీదేవమ్మ కూడా ఒక 2-3 సార్లు ఆమె కూడా చెప్పింది ఇక్కడ టమాటో జ్యూస్ పైన. నేను దాని తర్వాత నేను వచ్చిన తర్వాత మేము ఆయన చేసిన ఇవన్నీ కొన్ని కలెక్ట్ చేసుకొని అప్పుడు చూసిన తర్వాత ఏంటంటే ఈ ప్రాంతంలో ఎందుకు చేయకూడదు అనేది మేము డిస్కస్ చేసాం. కొంతమంది నేను ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత ఇక్కడ టమోటా జ్యూస్ కి పనికిరానప్పుడు ఎందుకు ప్రాసెస్ చేయకూడదు అనే ఆలోచన మేము వచ్చింది. సో ఇది ప్రాసెస్ చేయొచ్చు, ఇక్కడ ఉన్న టమాటాని ప్రాసెస్ చేయొచ్చు, పలుపుగా చేయొచ్చు, చిప్స్ కానీ లేకపోతే సాస్ కానీ లేకపోతే జామ్ కానీ ఇట్లా చేయొచ్చు అని నేను ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి
నాకు మీరు ప్రభుత్వానికి సహకరించండి, నేనే పెడతా అని చెప్పి ఇక్కడ ఓకే, సహకరించండి, నేనే సహకరించండి, నేనే ఫైల్ చేస్తామని చెప్పేసి అది కూడా ఎప్పుడు చేసాం మనము, ఈ టమోటాది ఒకసారి ఒక ఇష్యూ వచ్చి మనం రోడ్డు ధర్నా చేసి ఒక కేసు పెట్టించుకున్నాం దాంట్లో కూడా. ఆ రోజు ఏం జరిగింది, ఇక్కడ అందరు కూడా మీరు ఎక్కడైనా కానీ మన చుట్టూ చూస్తే టమోటా సెల్లింగ్ అంతా కూడా బయట చేస్తారు, సిండికేట్ చేసేసుకొని రైతులను మోసం చేస్తూ వస్తున్నారు. మనం అప్పుడు ఆలోచన చేసి రైతుల దగ్గర మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంది, మార్కెట్లో ఉండేది మనకు లాభం ఉంటుందని అంటే. సో మార్కెట్లోనే సెల్లింగ్ జరగాలని చెప్పేసి మనం ఆ రోజు ధర్నా చేయడం, అది పెద్ద ఇష్యూ అయ్యి ఆర్జేడీ వరకు వెళ్ళి ఆర్జేడీ ఆ రోజు వచ్చి మనకు హామీ ఇచ్చి ఇప్పటి నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో టమాటో కొనుగోలు మార్కెట్లో జరుగుతామని హామీ ఇచ్చిన తర్వాత మనం లేసాం ఆ రోజు. ఆయన వచ్చి మనకు మాట హామీ ఇచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఈ రోజు టమోటా రైతులకి కొద్ది గొప్ప న్యాయం జరుగుతుందంటే ఎవరి వల్ల జరుగుతుంది, మన వల్లే. మార్కెట్ అనేది బయట జరిగేది 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి దోచుకుంటున్న దాన్ని ఈ రోజు మార్కెట్ తీసుకొచ్చాం. ఈ ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ మదనపల్లి తర్వాత సెకండ్ టమోటా హైయెస్ట్ ఉండేది పత్తికొండ మార్కెట్ లోపల జరుగుతా ఉంది. ఇంకా మిగతా మార్కెట్లు ఎందుకు లోపల జరగట్లేదు అని చెప్పేసి మిగతా మార్కెట్లు కూడా ఇప్పుడు లోపల ఉన్నాయి. బిల్లేగల్ మార్కెట్ కూడా సిండికేట్ అయ్యేది. ఈ రోజు గవర్నమెంట్ అక్కడ ల్యాండ్ ప్రొక్యూర్ చేసి అక్కడ మార్కెట్ స్థాపించారు. ఇవన్నీ ఎవరు సాధించారు? ఇవన్నీ మనమే. ఇక్కడ పార్టీలు అనేది చూడాల్సిన అవసరం లేదు. ఇది ఎవరు సాధించారు అనేది పబ్లిక్ అనేది మెల్లిగా వస్తుంది. అది అంటే మనం గవర్నమెంట్ లో లేం కాబట్టి మన గురించి చెప్పుకోవచ్చు. బట్ ద బిహైండ్ మన ఐడియా ఏంటి అనేది వస్తుంది. అది ఒక టైం విల్ కమ్, టైం విల్ ఆన్సర్. ఇవన్నీ కూడా మనం తర్వాత ఇప్పుడు టమాటో జ్యూస్ ఫ్యాక్టరీకి ఇది చేసిన తర్వాత వీళ్ళకి అప్పుడు అనుకున్నాం అంటే మార్కెట్ లో వాళ్ళకి ఒక రేట్ అనేది వస్తుంది, మనం ఎంఎస్పి తిప్పాలి. ఇప్పుడు ఎంఎస్పి కావాలంటే ఏం చేయాలి అంటే వాళ్ళు అక్కడ టమోటా రైతు లాభం వచ్చినప్పుడు, రైతు లాభంలో ఉన్నప్పుడు ఏం బాధపడ్డు, డిపెండెంట్ కూడా కాదు. నష్టపోయినప్పుడు ప్రభుత్వం గుర్తొస్తుంది రైతుకి. సో అప్పుడు ఆ టైంలో మనం ఆదుకోవాలి. ఆ టైంలో ప్రాసెసింగ్ యూనిట్ అనేది అప్పుడు ఒక రోల్ ప్లే చేయాలని అనుకున్నాం. సో ఇక్కడ టమాటో ప్రాసెసింగ్ యూనిట్ మీద అప్పుడు వర్క్ చేయడము, ఒక రిపోర్ట్ తీసుకొని నేను అప్పుడున్న ఎంఆర్ఓ గారికి ఆర్డీఓకి అప్లై చేశాను. నేనే పెడతాను, ల్యాండ్ కూడా ప్రొక్యూర్ చేసాం. మనం గుత్తి రోడ్లో ఒక ల్యాండ్ కూడా నాది ఉంది. అక్కడ ఒక 10 ఎకరాలు తీసుకున్నాము. అక్కడ ఒక 3 acres లో ఇది స్థాపిద్దాము అని ట్రై చేసాం. గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ ఇస్తే నేను ఎంఎస్పీ ఇవ్వగలనని అడిగినాం. ఏపీఐఏఎస్లో కూడా అప్రూవ్ అయింది. అది అంత అయిన తర్వాత ఏమైంది, లాస్ట్కి బుగ్గన గారు నేను పెడతాను, నేను తీసుకుంటాము అని ఆయన ప్యాపిలి దగ్గర ఉన్నటువంటి స్థలానికి ఇది శాంక్షన్ అయింది ఫస్ట్. మళ్ళీ దాన్ని మనం అజిటేట్ చేసినాం ఎమ్మెల్యే మీద, మళ్ళీ మనం క్వశ్చన్ చేయడం అది చేసిన తర్వాత పత్తికొండకి శాంక్షన్ అయింది. దాన్ని మనం ఏం చేస్తాం, అసలు వీళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే సెంట్రల్ నుంచి తెప్పించుకోవాలని చెప్పేసి మనం సెంట్రల్కి మనం అప్లై చేసిన తర్వాత అప్పుడు ఆపరేషన్ గ్రీన్స్ దీని కింద మనకి డబ్బులు శాంక్షన్ అయినాయి 10 కోట్లు. అది వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాదు, కేంద్ర ప్రభుత్వం బికాస్ ఆఫ్ అవర్ రిపోర్ట్స్ మన డిపిఆర్ మీద దాని మీద చేసింది. కానీ ఇప్పుడున్న శ్యాంబాబు గారు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న శ్రీదేవి గారు కావచ్చు, వాళ్ళు ₹1 ప్రభుత్వం నుంచి తీసుకురాలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ₹1 కూడా తీసుకురాలేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినవి, అది కూడా మన రిపోర్ట్స్ బేస్ చేసుకొని వీళ్ళ చేసింది కాదు. సో వీళ్ళు ఏం చేయలేదు. మనం ఇవన్నీ సాధించినట్టు ఇవన్నీ ఏం లేకుండానే, అధికారం లేకుండానే, ఇంకా అధికారంలో ఉంటే ఏం సాధిస్తాం అనేది నేను ఎప్పుడు ఒక 6 చెప్తుంటాను. ఈ రోడ్లు వెడల్పు కావచ్చు. అవును సార్, ఎందుకు రోడ్లు వెడల్పు ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఎందుకు పత్తికొండలో చేయడం లేదు సార్? ముఖ్యంగా ప్రధాన కారణం బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎఫిషియన్సీ. అంతే. ఇప్పుడు పీపుల్ మేనేజ్మెంట్ అనేది వీళ్ళకి రాదు. ఫస్ట్ పీపుల్ని ఎలా మేనేజ్ చేయాలి, ఇప్పుడు పీపుల్ ఉన్న సమస్యని ఎట్లా అడ్రస్ చేయాలనేది వీళ్ళకి తెలియదు. అండ్ ఆల్సో హార్ట్ఫుల్ గా పనిచేసే వాళ్ళు కాదు వీళ్ళు. వాళ్ళు ఏదో ఇప్పుడు అక్కడి నుంచి ఏదో పార్టీ ఇస్తే గెలిచే వాళ్ళు తప్ప వీళ్ళకంటూ ఒక ఎలక్షన్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే పీపుల్ ఇష్యూస్ని అడ్రస్ చేయడం కావచ్చు, పీపుల్ మీద ప్రేమ కానీ వీళ్ళకి ఏమైనా ఉంటే మనం ఏమైనా మాట్లాడుకోవాలి. ఇవన్నీ కూడా చచ్చిపోతున్నారు జనాలు. ఇప్పుడు సోమవారం అయితే అసలు లోపల ఎవరైనా ఒక బైక్ నడపలేని పరిస్థితి, ఎంతో మంది యాక్సిడెంట్లో చనిపోయినారు. మొన్న కూడా మనం చూడొచ్చు, ఒక లారీ అది అయిపోయి ఒక 2-3 ప్రాణాలు కోల్పోయినారు. ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగలేదు. ఇంత జరుగుతున్నా ఇంకా నిమ్మకి నీరెత్తినట్లు అధికారులు నాయకులు ఉంటే ఇంకా ఏం మాట్లాడతాం వీళ్ళ గురించి? పీపుల్ వాళ్ళ మీద ప్రేమే లేదంటారు కానీ గెలుస్తున్నారు కదా 30 సంవత్సరాలు. పీపుల్ అంటే వాళ్ళు స్వతహాగా వాళ్ళనేమి వాళ్ళు గెలిపేయట్లేదు. ఇక్కడ ఎలక్షన్ మేనేజ్మెంట్ లో పార్టీలను చూసి ఓటేస్తున్నారు తప్ప ఈ ముఖాలను చూసి ఎవరు వేయట్లేదు. వీళ్ళు ఏదో చేస్తారని కూడా వేయట్లేదు. నేను ఎంతో మందిని అడిగాము కూడా, అంటే మరి ఎందుకని అంటే మరి ఏం చేస్తామన్నా ఇప్పుడు అవి హామీలు వస్తున్నాయి, పథకాలు వస్తున్నాయని ఇస్తున్నాం, కానీ ఆయన మీద ఏం లేదన్న మాకు డైరెక్ట్ అంటున్నారు. ఇప్పుడు కూడా పోయి అడుగుదాం, లేకపోతే ఇప్పుడు వాళ్ళని రమ్మనండి, రేపు లోకల్ బాడీ ఎలక్షన్లకు నిలబడదాం, వాళ్ళ సింబల్ లేకుండా వచ్చి ఎంతమంది గెలుస్తారు. లేదు వాళ్ళకి
వాళ్ళు ఎవ్వరు అసలు వాళ్ళని ఎప్పుడో వదిలేసింది ఈ సొసైటీ. ఎందుకు వాళ్ళు ఇప్పటికి ఎమ్మెల్యేలు అవుతున్నారు అంటున్నారంటే కేవలం పార్టీలు ఉండగా అవుతున్నారు తప్ప పార్టీ అంటే ఈవెన్ మనకున్నంత ఇది కూడా లేదు వాళ్ళకి, అసలు పబ్లిక్ లో లేదు. అదైతే 100% షూర్, డామ్ షూర్. ఆయన అంటే తిరిగే ఒక 50 ఎవరు ఉన్నారు అంతా ఇప్పుడు ఉంటారు. ఇంకా అది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అంటే మన ఎంబడి ఉన్నారు కొంతమంది జనాలు, అంటే అంతా ఏదైనా వస్తుంది ఏదైనా చేసుకోవచ్చు అని తప్ప. ఇప్పుడు ఈ ప్రాంతంలో వలసలు ఎక్కువ, వలసలు ఆపడానికి ఇంతవరకు ఏమైనా ప్రయత్నం చేసినారు? చేయలేదు. చెరువులు నింపుతామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి కె కృష్ణమూర్తి గారు కొడుకే కదా ఇప్పుడు కూడా, ఈయన కూడా. ఆయన ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఇంతవరకు ఏ రోజైనా ప్రయత్నం చేసినాడు? ఏ రోజైనా చెరువు దగ్గరికి వెళ్ళి 3 కోట్లు పెట్టి మొన్న కూడా డ్రామా చేసినారు. మొన్న అన్ని వర్షాలు వచ్చినాయి, చెరువులు నిండలేదు. మరి ఒకసారి చూడొచ్చు కదా. మరి పిల్లకాలువల గురించి మాట్లాడుతున్నారు, పిల్లకాలువలు ఎక్కడైనా ఉన్నాయా? పైపులన్నీ పైప్ సిస్టమ్ మీద అన్నారు, పైపులు తయారైతేనే చెరువులు నింపుతారని హామీ ఇచ్చినారు. మరి ఆ పైప్ సిస్టమ్ ఇంతవరకు వర్కౌట్ వచ్చిందని మాట్లాడినారా? లేదు. పాలిటెక్నిక్ కాలేజ్ వాళ్ళని ఇచ్చిన హామీనే, మరి అయిందా? కనీసం బీసీ హాస్టల్ అయిందా? మరి బీసీ నాయకులని వీళ్ళని చెప్పుకున్న వాళ్ళు ఏం సాధించినారు ఈ ప్రాంతానికి చెప్పండి? ఇదే ఇప్పుడు మేము వాల్మీకి భవనాన్ని మేము 2019లోనే జియో ఆర్డర్లు వచ్చి అన్ని వచ్చినా కూడా ఇంతవరకు దాని ఫండ్స్ కేటాయించట్లేదు. మరి వీళ్ళు ఏం పని చేస్తున్నారని నాకు అర్థం కాలేదు ఈ ప్రాంతం గురించి. నీళ్లు లేవు, విద్యా ఉపాధులు లేవు, లేకపోతే ఇక్కడ పరిశ్రమల గురించి ఆలోచించలేదు. ఏమనంటే గోల్డ్ మైన్ గురించి చెప్తున్నారు. జొన్నగిరి గోల్డ్ మైన్, ఇట్స్ ఎ బిగ్ స్కామ్. ఆ జొన్నగిరి గోల్డ్ మైన్ ద్వారా ఈ ప్రాంతానికి ఏం జరిగింది, ఏం జరుగుతుంది? కనీసం అక్కడ భూమి ఇచ్చిన రైతులు కూడా సరైన న్యాయం జరగలేదు. ఇప్పుడు ఇదే ఆర్డీఓ గారిని మేము అడిగినాం, అవునా గోల్డ్ మైన్లో ఇట్లా జరుగుతోంది, ఎన్జిటి వైలేషన్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, తర్వాత ఈ ప్రాంతానికి ఏం చేస్తున్నాం మీరు ఏమైనా క్వశ్చన్ చేసినారంటే అది ప్రైవేట్ కదన్నా, ప్రైవేట్ భూముల వాళ్ళు చేసుకుంటే మేము క్వశ్చన్ చేయాలంటాడు ఆయన. అంటే ప్రైవేట్ భూమిలో ఏమైనా చేసుకోవచ్చా? అంతే కదా. అంటే వాట్స్ గోయింగ్ అని, అంటే ఒక సొసైటీలో ప్రైవేట్ భూమి మీదని నువ్వు ఎట్లయినా చేసుకుంటావు, ఎట్లయితే అవునా? నువ్వు ఇప్పుడు గోల్డ్ ఇస్ అంటే ఏంటి? రేర్ ఎర్త్ మెటల్ ఏదైనా కానీ మైనింగ్ జరిగేటప్పుడు పొల్యూషన్ అనేది జరుగుతుంది. పొల్యూషన్ని ఎట్లా అడ్రస్ చేయాలి అనేది వాళ్ళు చెప్పట్లేదు. మేము వెళ్ళాము, ఆ మైన్ చూసాము, ఇట్స్ ఓపెన్ కాస్ట్ మైనింగ్ అంటే ఎంత పొల్యూషన్ జరుగుతుంది ఏంటి ఆ మాత్రం అవగాహన లేకుండా చేస్తూ ఉంటే అందుకని దాని మీద కూడా కేసు వేసాం. గోల్డ్ మైన్స్ ఇప్పుడు దాని నుంచి ఇన్ని జాబ్స్ వస్తాయని మీరు ల్యాండ్ అమ్మినారు, ఎంతమందికి మీరు ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు, లేకపోతే ఉపాధి అవకాశాలు ఎంతమందిని కనీసం ఇక్కడ వాళ్ళతో పని చేయించుకున్నారా, లేకపోతే ఇక్కడ వాళ్ళ నుంచి వెహికల్స్ పెట్టించుకోవడం కానీ ఇట్లా ఎంతమందికి న్యాయం జరిగింది చెప్పండి? ఏం లేదు. ఊరికనే ఇక్కడ అంతా జరుగుతుందా ఒక బోగస్ డ్రామాస్ తప్ప ఇక్కడ ఏం లేదండి. కానీ సార్ చివరిగా కాంగ్రెస్లో గత 6 నెలల నుంచిగా కర్నూలు జిల్లా అధ్యక్షుడు కూడా లేనట్టి స్థితికి కాంగ్రెస్ వెళ్ళింది కర్నూలులో అంటున్నారు. అంటే అధ్యక్షుడు కూడా లేని పరిస్థితి కాదు. ద థింగ్ ఈజ్ ఏంటంటే, విషయం ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు మొత్తం నేషన్ వైడ్ మొత్తం కూడా సృజన్ అభియాన్ అనేది ఒకటి జరుగుతోంది. సో సృజన్ అభియాన్ ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో లీడర్షిప్ని గుర్తించి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి. ఇంతకుముందు డీసీసీలని ఎవరు డిసైడ్ చేసేవాళ్ళంటే పీసీసీ గారు వాళ్ళ కమిటీని చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఒక డీసీసీని అపాయింట్ చేయాలంటే కంపల్సరీ సృజన్ అభియాన్ కమిటీ రావాలా, లేదంటే డైరెక్ట్ ఫ్రమ్ ఏఐసీసీ నుంచి అపాయింట్మెంట్ జరగాల. ఎదర్ ఈవెన్ రాహుల్ జీ హ్యాస్ టు అప్రూవ్ అని ఇట్లా ఒక ఫార్మాట్ ఉంది ఇప్పుడు. అది ఆ ఫార్మాట్ ఆ కమిటీ ఇప్పుడు అపాయింట్ అయింది, ఒక 1 వీక్లో వస్తుంది. అందుకు ఇంతవరకు ఇవ్వట్లేదు కానీ ఇక్కడ లేక కదా, ఎందుకు మేమందరం లేమో ఎఫిషియెంట్గా మేము ఉన్నాం, మేము సీనియర్గానే ఉన్నాం ఇక్కడ, మనకిస్తే మనం ఇంకా చేయగలం. ఇప్పుడు ఏమంటే బట్ పార్టీ ఈస్ థింకింగ్ అబౌట్ ఇట్. ఆ టైం లేదు కాబట్టి ఇవ్వలేకుంటున్నారు మేడం గారు, అంతే. అంత తప్పిసి వేరేదేం లేదు. కమిటీ వస్తే కమిటీ విల్ డిసైడ్. చివరిగా చిన్న ర్యాపిడ్ ఫైర్ సార్ మీతో. షూర్. 1 వర్డ్ ఆన్సర్ అన్ని. ఓకే సార్, ప్రజెంట్ ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు అంటే ఏమంటారు? విషయం ఏంటంటే ఇప్పుడు ఈవెన్ దో హీ ఈజ్ ఎ విజనరీ, హీ హాజ్ సమ్ ఎవ్రీ టైమ్ ఆయన ఒక సెట్ ఆఫ్ గోల్స్ పెట్టుకొని వస్తారు ఆయన. ఓకే. ఫ్రమ్ మనం స్కూలింగ్ నుంచి అది చూస్తూనే ఉన్నాం. ఓకే. ఏమంటే అట్ ద సేమ్ టైమ్ హీ ఈజ్ ద వన్ హూ కెన్ మిస్యూజ్ ద పవర్. ఈ ఒక సొసైటీకి అంటే ఈ కంట్రీకి మిస్యూజ్ ఆఫ్ పవర్ నేర్పించింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేశాడు. ఈవెన్ వైసీపీలో వాళ్ళు చేసిన ఇదంతా మనం చూసాం. ఇప్పుడు మళ్ళీ అగైన్ సీయింగ్, ఈవెన్ మీరు చూస్తే ఇప్పుడు ఆఫీసర్ సఫర్ అవుతున్నారు. ఈవెన్ మన ఆఫీసర్ కూడా రీసెంట్గా మన ఊరు నుంచి ఒక ఆయన చనిపోవడం జరిగింది. ఆఫీసర్ల మీద కూడా దాడి చేస్తున్నారు అంటే దిస్ ఆల్ వీళ్ళు ఇచ్చిన. సో హీ హ్యాస్ టు రెక్టిఫై ఇట్. నేను ఎన్నో 2-3 ఇంటర్వ్యూలో కూడా ఈవెన్ మీడియాలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఆఫీసర్ల మీద కూడా తిరగబడే ఇది వచ్చిందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటిది. సో హీ హ్యాస్ టు రెక్టిఫై ఇట్, దాన్ని చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆయన ఇంతకుముందు ఎకానమీ గురించి ఆలోచించేవాళ్ళు, ఇప్పుడు ఎకానమీ బల్జ్ అయిపోయి అంటే ప్రజలకి కావాల్సింది ఉచిత విద్య,
ఉచిత వైద్యం. ఓకే ఈ రెండు ఉంటే ఆటోమేటిక్గా ఉపాధి అవకాశాలు ఇవన్నీ వస్తాయి. ఓకే ఇవన్నిటిని కూడా ఆయన ఓవర్ సీ చేసి ఈరోజు PPP అని చెప్పేసి మెడికల్ కాలేజ్ని తీసుకురావడం. ఇప్పుడు పేషెంట్ అనేవాడు పేషెంట్గా ఉండాలి, కానీ పేషెంట్ షుడ్ నాట్ బికేమ్ కస్టమర్. ఆయన కస్టమర్ అవుతారని తెలిసి కూడా మళ్ళీ ఇస్తున్నాడు అంటే ఇవన్నీ ఇంకా దాటేసినాడు ఆయన. సో చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ ఇన్ హిస్ ట్రాక్ అని మాకు అనిపిస్తుంది. ఆయన మరి పెద్దలు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే, నాకేమనిపిస్తుంది అంటే ఇంతకుముందులాగా ఊకని స్కీమ్స్ ఇస్తే చాలు ప్రజలకి ఇంకా అని వచ్చేసి ఇంక అందరిలాగే ఈయన కూడా ఇస్తున్నాడు. ఇప్పుడు ఇంతమంది లేకపోతే ఆయనకున్న మెంటాలిటీకి ఇంటికి ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి ఇప్పుడు అది ఇచ్చే ఇది తల్లిదీవెన ఇచ్చే పరిస్థితి ఇయ్యడు ఆయన ఇస్తున్నాడు అంటే హీఈస్ డూయింగ్ సంథింగ్ అగైన్ అనేది మనం అర్థం చేసుకోవాలి. జగన్ కాపీ కొట్టి చెప్పచ్చా? నాట్ ఓన్లీ జగన్ కాపీ కొట్టారని కాదు, దే ఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ పీపుల్ కాంట్ ఎస్టిమేట్. అందుకనే ఇప్పుడు మనం పరిస్థితి ఇలా ఉంది. ఇప్పుడు రోడ్లు కావచ్చు చాలా ఇబ్బందుల్లో పడుతున్నాం అనమంటే మనల్ని ఇంకా మిస్గైడ్ చేసేసినారు. అవర్ స్టేట్ ఈస్ ఇన్ ట్రబుల్ యాక్చువల్లీ. జగన్మోహన్ రెడ్డి గారు యాక్చువల్గా హీ వాంట్స్ టు డూ సంథింగ్. ఆయనకి ఏదో చేయాలని ఉంది అనే దాన్ని ఆయన పక్కన ఉన్న వాళ్ళే ఆయన మిస్యూజ్ చేసేసినారు. మేము ఇంతకుముందు కూడా నేను ఎన్నోసార్లు పోస్టులు పెట్టాను, దాని మీద కొట్లాడినాము, నా మీద కేసు కూడా పెట్టి తీసుకెళ్ళారు. ఆయన పక్కన ఉన్న వాళ్ళే ఆయనను మోసం చేసి వదిలేస్తారని ఎన్నోసార్లు చెప్పాం. ఇప్పుడు జరుగుతుండదు అదే. ఆయన పక్కన ఉన్న వాళ్ళే ఆయనని మోసం చేసి వదిలేసినారు. ఈరోజు కూడా ఆయనకి చేయాలన్న తపనుంది, కానీ బట్ ఆయన ఎంచుకున్న టీం బాగలేదు. బికాస్ ఆఫ్ దట్ ఆయనకి బ్యాడ్ మౌత్ ఉంది, అంటే ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా. సో ఆయన ఈవెందో ఆయన మంచి చేసినా చెప్పుకోలేకపోయాడు. అంటే విద్య మీద కాన్సన్ట్రేట్ చేసినాడు, హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసినాడు, కానీ దాన్ని ఎట్లా చేయాలా ఇంప్లిమెంటేషన్ స్టేజ్కి హీ లాస్ట్ హిస్ పవర్. ఈవెందో హీ ట్రైడ్. ఇప్పుడు స్కూల్స్ని రెనోవేట్ చేయడము ఇవన్నీ కూడా మనం ఎప్పటి నుంచి అడుగుతూ ఉండేదే. ఈవెందో ఈ స్కూల్స్ రెనోవేట్ చేసిన ఆయన ఈ సోషల్ వెల్ఫేర్ కానీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ రెనోవేట్ చేయలేకపోయాడు. ఇవ్వలేకపోయాడు అంటే కొంతమంది ఆయనని మిస్లీడ్ చేసినారు. దట్స్ కాదు అదే ఇంక ఇవన్నీ ఆయన హీ షుడ్ హ్యావ్ సమ్ అంటే ఇప్పుడు ఇంకోసారి సీఎం కావాలి లేకపోతే ఇంకోసారి ఇది కావాలన్నప్పుడు డైలీ చెకప్ అనేది అవసరం. ఫస్ట్ హీ హ్యాస్ టు చెక్ హిమ్సెల్ఫ్ అని నేను అనుకుంటున్నాను. మీ పిసిసి అధ్యక్షురాలు షర్మిల గురించి ఏం చెప్తారు? మేడం గారు కూడా ఇప్పుడు షీ వాంట్స్ టు డూ సంథింగ్. తనకు కూడా ఇప్పుడు మేడం గారికి కూడా వాళ్ళ నాన్నలాగా ఏదో చేయాలి. ఇప్పుడు అప్పట్లో వైఎస్ఆర్ గారు ఎట్లయితే కష్టపడి ఇది చేసినారో అట్లా నేను కూడా పీపుల్లో గుర్తుండిపోయే విధంగా ఉండాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైం దెర్ షుడ్ బి ఏ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూటీ, ఒక కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. ఇంకా అది దాని మీద ఎట్లా ఏమనేది ఇంకా ఇప్పుడే మనం చెప్పనీకి రాదు. ఇట్ టేక్స్ టైం. సార్లు పిఎం అయినటువంటి నరేంద్ర మోడీ గారి గురించి చివరిలో ఏం చెప్తామంటారు? నరేంద్ర మోడీ గారు నేను ఇందాక చెప్పిన పాయింటే, హీ వాంట్స్ టు నేను ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఏమైనా చేసినా కానీ ఉండాలి. ఏమైనా చేసంటే అంటే ఏమైనా చేయొచ్చు. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా మేనేజ్ చేస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న తర్వాత ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది కొన్ని దాంట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు మేముంటే ఇక్కడ దాడులు జరగవు, బ్లాస్టులు జరగవు అని వాళ్ళే చెప్తున్నారు. మనం చూస్తే మీరు గత 20 ఏళ్ళుగా చూడండి, అంతకుముందు చూడండి ఎన్ని అటాకులు జరిగినాయి, ఎన్ని ఇవి జరిగినాయి. ఉరి అటాక్ కావచ్చు, పుల్వామా అటాక్ కావచ్చు, రీసెంట్గా జరిగిన అటాక్స్ కావచ్చు, పహల్గామ్ అటాక్ కావచ్చు. ఇప్పుడు ఇంతమంది ప్రాణాలు పోతున్నాయి, ఎంత వచ్చినాయి, దానికి ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ ఏ నాయకులు తీసుకోలేదు. సిడిఎస్ చనిపోయారు, ఎలా చెప్పరు. ఇంకా ఎన్నో ఇటువంటి కొన్ని కాన్స్పిరసీస్ ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి ఏమనేది ఇంకా మనం చూడాలి. బట్ ఈవెందో నేను ఎప్పటి నుంచో అంటే ఒకటే ఏంటంటే ఇప్పుడు అంటే పవర్ కోసం ఇంకా ఎంతవరకైనా పోవచ్చు, అంటే ఒకరిని ఏదైనా అనొచ్చు అని అనుకున్న వాళ్ళు ఉంటారు. ఇంకా సో ఆయనకి ఒకరికి సీఎం కావాలనో లేకపోతే పిఎం కావాలనో ఉంటే ఎనీథింగ్ దే క్యాన్ డూ. ప్రతి ఒక్కరూ మీది ఏదైతే కమ్యూనిటీ ఉందో కమ్యూనిటీని పెట్టుకొని చాలామంది లీడర్స్ తయారవుతున్నారు, మీలాంటి యువ నాయకులు తయారవుతున్నారు. ప్రతి ఒక్కరు మీ కమ్యూనిటీని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వస్తున్నారు. అందరిలాగానే మీరు కూడా మీ కమ్యూనిటీని పెట్టుకొని ఏదో రాజకీయాల్లో మీ కమ్యూనిటీని వాడుకుంటారా, లేదా మీ కమ్యూనిటీకి ఏదైనా చేస్తారంటారా? అంటే నేను అదే మిగతా వాళ్ళకి మనకి ఒక డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఇప్పుడున్న జనరేషన్కి ఓల్డ్ జనరేషన్కి మీరు అనేది వాస్తవమే. ఇప్పుడు మమ్మల్ని కూడా అలాగే చూస్తున్నారు కూడా. ఈవెన్ నేను అది ఫేస్ చేస్తున్నాను, ఆ క్రిటిసిజం కావచ్చు లేకపోతే సేమ్. అంటే ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఇప్పుడున్న సీనియర్ నాయకులు అయినటువంటి మా దాంట్లో
బీటీ నాయుడు గారు కావచ్చు, లేకపోతే సుభాష్ గారు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్సీ మధుసూన్ గారు కానీ, భీవరామైనా కానీ, ఇప్పుడు అంబికా లక్ష్మణ్ అయినా, వీళ్ళందరూ కూడా ఇట్లా వచ్చి పోయినారు. వాళ్ళు చేసిన విధంగానే నేను కూడా చేస్తానేమో అని కూడా ఉంది కొంతమంది థాట్, నేను కాదనట్లేదు. బట్ అట్ ద సేమ్ టైం మనం ఏం అచీవ్ చేసేది అనేది కూడా కమ్యూనిటీ చూస్తుంది ఎప్పుడైనా కానీ. యూత్ ఆర్ వాచింగ్. ఇప్పుడున్న యూత్లో ఏం ఫైర్ ఉంటుందో మాలో కూడా అదే ఫైర్ ఉంటుంది. సో ఇప్పుడున్న యూత్ కూడా ఒకరితో మాట మనకి రెడీ లేరు. అట్ ద సేమ్ టైం మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు యూత్కి. ఇప్పుడు వీఆర్ ఫాలోయింగ్ ద సేమ్. కాబట్టి మేము యూత్ అంతా మా సైడ్ చాలామంది ఉన్నారు. అట్ ద సేమ్ టైం మేము అచీవ్ చేసాం కొన్ని, వాళ్ళు ఎవరు చేయింది. ఇప్పుడు ఇంతవరకే కమ్యూనిటీకి అంటే ఎలా జరుగుతుంది ఏంటి ప్రాసెస్ ఇట్లాంటిది అనేది ఎవరు చెప్పలేదు. మనం చెప్తున్నాం, దాన్ని సక్సెస్ అయినాం, వర్క్షాప్స్ పెట్టినాం, పల్లెపల్లెలు తిరిగినాం, మెల్కొల్పి యాత్ర అని చెప్పేసి 3800 కిలోమీటర్స్ వరకు బైక్ యాత్ర చేసినాం, దీక్షలు చేసినాం, ఇంకా ఎన్నో చేసినాం దాంట్లో. ఇంకా అది ఈవెన్ పీపుల్ నోస్ దట్. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం స్థలాలు సాధించినాం, కేసులు ఉన్నామంటే ఆ కేసులు పోవాలని కొట్లాడుతున్నాం. ఇట్లాంటి డెవలప్మెంట్ కూడా ఎవరు చేయలేదు ఇంతవరకు కూడా. కాబట్టి పీపుల్ ఆర్ ట్రస్టింగ్ అస్. కాబట్టి నేనేమంటా అంటే ఇదే ఫైట్నే ఈవెన్ దో వితౌట్ కమ్యూనిటీ అనేది కూడా నేను పార్టీ పరంగా కూడా చేయొచ్చు. దీన్ని వీ విల్ గెట్ దట్ రికగ్నేషన్ కావచ్చు, లేకపోతే మన అచీవ్మెంట్స్ అవన్నీ చేసుకోవచ్చు. బట్ ఏమంటే ఈ పాలిటిక్స్ అండ్ కమ్యూనిటీ షుడ్ బి డిఫరెంట్ అని అనుకున్నాను. కాబట్టి దాన్ని మేము ఎక్కడ మర్జీ చేయలేదు. ఆ డిఫరెన్స్ అనేది స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నాం. ఇఫ్ పీపుల్ లేదు అలాగే చేయకూడదు ఇలాగే చేయాలని అనుకున్న రోజు నా డెఫినెట్లీ త్రూ పార్టీ వీ విల్ వర్క్ ఇట్ అవుట్. ఎట్లయినా కానీ మనం అనుకున్న లక్ష్యాలు మనం సాధించాలి. మన ప్రాంత అభివృద్ధి అనుకున్నాం, విద్యా ఉపాధి పరిశ్రమలు, నీరు ఇక్కడ తీసుకురావాలి, ఆరోగ్య సమస్యల గురించి చేయాలి. ఇట్లా ఒక 5 కాన్సెప్ట్స్ అనుకున్నాం. దాని మీద ఫైట్ చేస్తాం. ఈ బోయల్ హిస్టరీ కావచ్చు, దీని మీద ఫైట్ చేస్తాం. ఓకే సార్, ఈ విలువైన సమాచారం మా సుమన్ టీవీకి పంచినందుకు థ్యాంక్ యూ. ఓకే, మళ్ళీ ఇంకో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.